హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ వీలునామా. ఈ కథను రచించిన వారు నండూరి సుభద్రాదేవి గారు. అలవాటైన కాళ్ళు చెరువు గట్టుకి దారితీశాయి. ఒక రోజా 2 రోజుల కొన్ని దశాబ్దాలుగా వస్తున్న అలవాటు నాకు. రోజు ఏదో ఒక వేళలో చెరువుగట్టు పావంచి మీద కూర్చొని కాళ్ళు నీళ్ళల్లో పెట్టుకొని నరికాలను చక్కెర గింతలు పెడుతున్న చేప పిల్లలు, అలానే రంగురంగుల కలువ పూలు, సీతాకోక చిలుకలు, పక్షులు, ఇంకా ఇలాగా ఎన్నో. ఇవన్నీ చూడటం నా దైనందిన చర్యలో ఒకటి. వయసు పెరిగినా అలవాటు మారలేదు. కానీ ఈవేళ ఇవేవి నన్ను అలరించటం లేదు. మనసుకు సెగ తగిలినట్లుగా బగబగా మండుతుంది. పేగులు ఆకలితో కరకరలాడుతున్నాయి. ఇంటికి వెళ్ళాలని అనిపించటం లేదు. నా తమ్ముడు పార్థివ దేహం మంటల్లో కాలిపోతున్న దృశ్యమే నా మనోనేత్రం ముందు కదలాడుతుంది. నా మనసుకు శాంతి లేకుండా పోయింది. తమ్ముడి మరణం నిజంగానే నన్ను కుంగదీసింది, మనసు నిలదీసింది. హార్ట్ ఈజ్ ద లోన్లీ హంటర్ అని ఏ ఇంగ్లీష్ కవి అన్నాడో కానీ ఆ మాటలు నా పట్ల అక్షరాల నిజం. తట్టుకోలేకపోతున్నాను. నా తమ్ముడు వాసు నేను 10వ తరగతి ఆఖరి ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చేసరికి పుట్టాడు. నీ రిజల్ట్స్ వచ్చేదాకా తమ్ముడు మంచి కాలక్షేపం రా అన్నాడు నాన్న. వాడికి వెన్నపూస తినిపించటం నుంచి చదువు చెప్పే గురువు దాకా అన్ని పాత్రల్ని నేనే పోషించాను. వాడిని కన్న 4 ఏళ్లకే అమ్మ కన్ను మూసినా ఆ లోటు ఏమాత్రం తెలియకుండా వాడిని పెంచుకొచ్చాను. నాకు పెళ్ళయి 2 పిల్లలు కలిగేదాకా ఆ అనుబంధం అలానే కొనసాగింది. నా భార్య మణి కూడా వాడిని కొడుకులాగే ఆదరించింది. నా పిల్లలకి నా దగ్గర కంటే వాడి దగ్గరే చదువు ఎక్కువ. పండుగలకి పేరంటాలకి వాళ్ళని బజారుకు తీసుకువెళ్ళి గాజులు పూసల దండలు కొనిపెడుతూ ఉండేవాడు. వాడు ఉద్యోగంలో చేరాక మొదటి జీతం తెచ్చి ఇదిగో వదిన చీర కొనుక్కో అంటూ నా భార్యకి ఇచ్చాడు. మా అనుబంధం చూసి పైకి గంభీరంగా ఉన్న మా నాన్న పొంగిపోయేవాడు. కానీ ఎక్కడా తమ్ముడు? చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ పాపిష్టి అన్నని చూడటానికి కూడా మనస్కరించలేదా? మనసు ఆక్రోశిస్తుంది. తోడబుట్టిన వాడి పట్ల నీ విధిని నువ్వు సక్రమంగానే నెరవేర్చావా అంటుంది హృదయం. జవాబు లేదు నా దగ్గర. ఉన్నంతలో ఆడపిల్లలిద్దరికీ మంచి సంబంధాలు చూసి ఘనంగా పెళ్ళిళ్ళు చేశాను. ఎవరి జీవితాలు వాళ్ళవి. నాకు పెన్షన్ వస్తుంది. బ్రతుకుకి భరోసా ఉంది. నాన్న దగ్గర అంతగా చేరిక లేకపోయినా ఏ విషయమైనా నా దగ్గర దాచని తమ్ముడు ఒక రోజున ఒక అమ్మాయిని తీసుకువచ్చాడు. గుళ్ళో తాళి కట్టానని చెప్పాడు. ఇంట్లో పెద్ద రభసే అయింది. మణి మాత్రం తోడుకోడల్ని సాదరంగా ఆహ్వానించింది. ముఖ్యంగా ఆడవాళ్ళ మధ్య ఎక్కువగా పొరపచ్చాలు వస్తాయనే అపోహ ఉంది నాలో. కానీ మణి ధోరణి వేరుగా ఉంది. నాన్న మాత్రం పరిస్థితులతో రాజీ పడలేదు. గుట్టు చప్పుడు కాకుండా వీలునామా రాయించుకొచ్చేశాడు. ఉన్న 6 ఎకరాల పొలం, ఇల్లు నా పేరున రాయించాడు. ఆస్తి ఆయన స్వార్జితం కనుక ఎవ్వరూ నోరు విప్పటానికి అవకాశం లేకుండా పోయింది. తమ్ముడి భార్య వాహిని ద్వారా సంగతి తెలుసుకున్న ఆమె పుట్టింటి వాళ్ళు గొడవకి వచ్చారు. నాన్న మాత్రం బెదర్లేదు చెదర్లేదు. చేసేదేమీ లేక వాళ్ళు వెళ్ళిపోయారు. పైకి ఏమో అనలేక స్థితప్రజ్ఞుల్లా మిన్నకుండిపోయాడు వాసు. అన్నదమ్ములు ఇద్దరం ఒకే ఇంట్లో పక్కపక్క వాటల్లో ఉంటున్నా ఎదురుపడితే ముభావంగా పలకరించుకోవటం అలవాటైపోయింది. కొన్నాళ్లకు నాన్న కూడా సుస్థి చేసి దాటిపోయాడు. ఇంట్లో మిగిలిన 4 మధ్య మౌనమే రాజ్యమేలింది. ఈ పరిస్థితి జీర్ణించుకోలేని మని ఒకరోజు నన్ను నిలదీసింది. దేనికైనా ఒక హద్దుండాలి. ఈ పాపిష్టి ఆస్తి కోసం రక్త సంబంధాన్ని దూరం చేసుకుంటారా? ఇది మీకు తగిన పనేనా? ఎందుకు పుట్టానా అని బాధపడే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. తండ్రి ఆస్తి అనుభవించే హక్కు వాడికి లేదా అంటూ నా మీద విరుచుకుపడింది. నాకు ఒక్కసారిగా మనసు బగ్గుమంది. వాడి తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడతావేం? నీకు పుట్టిన పిల్లలకు ఆస్తి ఉండాలని లేదా? ఉన్నదే 6 ఎకరాల భూమి. ఆడపిల్లలిద్దరికీ చెరో 2 ఎకరాలు పసుపు కుంకుమ కింద ఇద్దామనుకుంటున్నాను. అది తప్పేనా? పిల్లల తల్లిగా ఆలోచించడం నేర్చుకో కాస్త విసురుగా అన్నాను. పోయేనాడు ఏం మోసుకుపోతాం అని సనుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది. నాకు నా భార్య సపోర్టే లేదు అనుకున్నాను గుబులుగా.
రోజులు భారంగానే గడుస్తున్నాయి. ఒకరోజు మనీ స్వీట్లు తెచ్చి చేతికిస్తూ మనం పెద్దమ్మ పెద్దనాన్న కాబోతున్నాము అని సంబరంగా చెప్పింది. తమ్ముడికి కొడుకు పుట్టాడు. నా పిల్లలకి పోటీకొస్తాడేమో అనుకున్నాను అసహనంగా. ఇట్టే నా మనసును చదివేసింది నా జీవిత సహచరిని. మరో కంసుడు కాకండి. మన పెద్ద పిల్ల కంటే వాసు భార్య 3 ఏళ్ళు పెద్దది. కొత్త వారసుని సాదరంగా ఆహ్వానించాలి మనం అంది లోపలికి నడుస్తూ. ఒకరోజు తమ్ముడు అతడి భార్య ఏదో విషయమై మాట్లాడుకుంటున్నారు. నేను వసారా చావిడిలో అటు ఇటు పచార్లు చేస్తున్నాను. ఎంత వినకూడదు అనుకున్నా ఆ మాటలు చెవిలో పడుతూనే ఉన్నాయి. తొలిపొద్దు సూర్యకిరణాలు తాకినట్లుగా. ఎంతకాలం వాహిని, ఎంతకాలం? అన్నయ్యతో ఈ నిశ్శబ్ద యుద్ధం. పోనీ నేనేమైనా ఆస్తి కోసం గొడవ చేశానా? మీ వాళ్ళు ఓ మాట అడిగారు అంతే. అంత మాత్రానికే అన్నయ్య ఏళ్ల తరబడి నాతో మాట్లాడకుండా ఉండిపోతాడా? నాకు చిన్నప్పటి నుంచి వెన్న తినిపించిన ఆ మనసేనా శిలలా మారిపోయింది. ఉంచుకోమను ఆయన్నే, ఉంచుకోమను. నాకేమక్కర్లేదు. నా రెక్కల కష్టం మీద నేను బ్రతకగలను. నిన్ను పిల్లల్ని పోషించుకోగలను. అయినా మా విషయంలో మీ వాళ్ళు ఎందుకు కలగజేసుకున్నారు? నీ నుంచి కూడా ఇక్కడ ఎవ్వరూ ఏమీ ఆశించలేదు కదా అన్నాడు. నిజమే, మా వాళ్ళ పొరపాటు కూడా ఉంది. నేనేదో మాటల మధ్యలో ఈ ఆస్తి ప్రస్తావన తెచ్చాను, కానీ ఇలా మనస్పర్ధలు వస్తాయని ఊహించుకోలేకపోయాను. పోనీలేండి, ఆప్తుల మధ్య విభేదాలు ఎన్నాళ్ళుంటాయి కనుక వచ్చే బుడతడిని చూసి ఆయనే మారుతారు నవ్వుతూ అంది వహ్ని. వాసు కూడా బొలబలా నవ్వేశాడు. వాళ్ళు బయటికి వస్తారేమోనని అనుమానంతో పచారులు ఆపి గబగబా లోపలికి వెళ్ళాను. చూస్తుండగానే నెలలు గడిచిపోయాయి. వహ్నీని పొరిటికి తీసుకొని వెళ్ళారు ఆమె పుట్టింటి వాళ్ళు. సదా చిరునవ్వుతో కనిపించే వాసు చిన్నబుచ్చుకున్న మొహంతో 2 రోజుల పాటు తన గదిలోంచి బయటికి రాలేకపోయాడు. మణి అతన్ని మందలించి తీసుకువచ్చింది. ఒక రోజున తెల్లవారుజామున వాసు మొబైల్ రింగ్ అవుతుంటే పక్క గదిలో పడుకున్న నాకు మెలకువ వచ్చింది. మణి నిద్రమత్తులో అటు ఇటు దొర్లుతుంది. లోపల నుంచి తమ్ముడి గొంతు. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను అని వినిపించింది. 10 నిమిషాల్లో బ్రీఫ్ కేసులో బయటికి వచ్చాడు. నన్ను చూడగానే అన్నయ్య, వహ్నీకి నొప్పులు మొదలయ్యాయట. నేను బయలుదేరుతున్నాను. వెళ్ళాక నీకు ఫోన్ చేస్తాను. వదిన లేచాక చెప్పు అన్నాడు. తల ఊపి ఊరుకున్నాను. చీకట్లో కలిసిపోయాడు వాసు. తెల్లవారి 10ంటికి ఫోను. అన్నయ్య, బాబు పుట్టాడు. అచ్చు నాన్నగారులాగే ఉన్నాడు. వీడిని చూస్తే నువ్వు అస్సలు వదిలిపెట్టవు. వదినకి చెప్పు ఈ సంగతి. పిల్లలిద్దరికీ నేనే చెప్తాలే అని ఫోన్ పెట్టేశాడు. భారమైన నిట్టూర్పు వచ్చింది నాలో నుండి. అనుకున్నంతా అయింది. నా పిల్లలు, వాళ్ళకి ఆస్తి కట్టబెట్టాలి అనే స్వార్థం నాలో ఉన్నట్టే కొడుకు రాకతో తమ్ముడికి మాత్రం ఇన్నాళ్ళు అంతగా లేని స్వార్థం మొలకెత్తి మొక్కగా మారి మహావృక్షమైపోదు. దీన్ని మొదట్లోనే తుంచేయాలి. ఇవాళో రేపో వెళ్ళి లాయర్ గారిని కలవాలి. ఆస్తిని నా కూతుర్లకి సమానంగా పంచి మాకు కొద్దిగా ఉంచుకుంటే మా చర్మ జీవితం నిశ్చింతగా గడిచిపోతుంది. నా ఆలోచనలో నేనుండగానే ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? చంటాడు వస్తాడు. వాడితో ఏ మాటలు ఆడాలనా? కాఫీ గ్లాస్ అందిస్తూ నవ్వుతూ అంది మణి. నువ్వొక పిచ్చి మాలోకానివి మణి. నా తర్వాత ఎలా బతుకుతావో గాని అన్నాను ఖాళీ గ్లాసు టీపాయ్ మీద పెడుతూ కోపంగా. ఇప్పుడేమైందండి? పొద్దున్నుంచి అన్యమనస్కంగానే ఉన్నారు. ఆరోగ్యం బాగానే ఉందా? కలవరపడుతూ నుదుటిపై చెయ్యుంచి అడిగింది. పక్కకు జరిగాను చిరాక్క. నా అకారణ కోపానికి కారణం తెలియక తికమక పడిపోయింది. కాసేపు స్థిమితపడ్డాక కారణం తెలుసుకొని తేలిగ్గా నవ్వేసింది. వీస్తుపోయి చూశాను ఆమె వైపు. మీకేమైనా పిచ్చా? చంటి వెధవ ఇప్పుడే పుట్టాడు. వాడు పెరిగి పెద్దయ్యి ఆస్తిలో భాగం ఎక్కడ తన్నుకుపోతాడో అని వీలునామా దాకా వెళ్ళిపోయారు. అతిగా ఆలోచిస్తున్నారేమో చూసుకోండి. వీళ్ళు రాసేందుకు ఇంకా సమయం ఉంది. నేను గుర్తు చేస్తానులేండి. అంతవరకు నిశ్చింతగా ఉండండి అని విసుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను ఆలోచనలో పడిపోయాను. చంటాడు రావటం, ఇల్లంతా సందడి. కాలం 2 ఏళ్ళు గిర్రున తిరిగిపోయింది. మధ్య మధ్య వీలునామా గురించి మనసు నన్ను హెచ్చరిస్తున్నా బుజ్జగించి దాటివేస్తూ వచ్చాను. ఒకరోజు లాయర్ రఘుపతి గారు బజార్లో కనిపించారు.
కుశల ప్రశ్నలు అయ్యాక రేపు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాను సార్ అన్నాను. రండి అని టైం చెప్పారు ఆయన. సెలవు తీసుకున్నాను ఆయన నుంచి ఇంకా ఆ రోజు. ఇక నా పని నేను చేసుకుపోవాలి, కానీ దీని మాటకు విలువివ్వటం అనవసరం గట్టిగా మనసులో అనుకొని తేలికపడ్డాను. తెల్లవారి లేస్తూనే వాసు వచ్చాడు. అన్నయ్య, పిల్లాడికి 2 నిండి 3వ ఏడు వచ్చింది కదా, ఈవేళ సింహాలమ్మ గుడికి తీసుకువెళ్ళి పుట్టు వెంట్రుకలు తీయించుకొస్తాము అన్నాడు. సరే అన్నట్లు తలూపాను. వాళ్ళు వెళ్ళిపోయారు. స్థిమితంగా నా పనులు కానిచ్చుకొని వంటింట్లోకి కేక పెట్టాను. అలా పొలం వైపు వెళ్ళొస్తా, తలుపు వేసుకో అని. బండి లాయర్ గారింటికి దారి తీసే లోపల మా దూరపు చుట్టం సాయి పరిగెత్తుకుంటూ ఎదురొచ్చాడు. నన్ను చూస్తూనే బోరుమన్నాడు. బావా, ఘోరం జరిగిపోయింది. ఇంత పొద్దున్నే వాసు ఎక్కడికి బయలుదేరాడు? వెహికల్ లారీ గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యి ఆ అమ్మాయికి బాగా దెబ్బలు తగిలాయట. చంటాడు దూరంగా పొదల్లో పడబట్టి బ్రతికిపోయాడు. కానీ వీడు, మన వాసు, ఆ చెరుకు లారీ కింద పడి ఇక చెప్పలేక ముఖానికి చేతులు అడ్డం పెట్టుకున్నాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. స్థానం అయిపోయాను. మెదడు మొద్దుబారిపోయింది. శూన్యంలోకి చూస్తుండిపోయాను. ఏం జరిగింది? ఏం వింటున్నాను? ఇంట్లో ఫోన్ రింగ్ అవ్వటం తెలుస్తుంది. మణి బోరున ఏడుస్తూ బయటికి వచ్చింది. ఇంటి ముందు ఒక్కొక్కరు పోగవుతున్నారు. జరగాల్సిన తతంగం యాంత్రికంగా జరిగిపోతుంది. అప్పుడు మొదలైన నా ఈ శూన్యపు చూపుల్లో 10 రోజులు గడిచిపోయినా మార్పు రావటం లేదు. నా తమ్ముడి రూపం పొత్తిళ్లలో గుప్పిళ్ళు మూసుకున్నది లగాయత్తు దహనం అయ్యేదాకా ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కదిలి ఒక్కసారిగా బోరుమన్నాను. పేగులు కదిలిపోతున్నాయి. భగవాన్, మనుషులు మరణిస్తే కానీ మిగతా వాళ్లకు వాళ్ళ విలువ తెలియదా? నిన్న మొన్నటిదాకా ఎంత స్వార్థంతో ఉన్నాను. విసిరేస్తే గాని నాకు చేతిలోని రత్నం విలువ తెలియలేదు. నాకు అష్టైశ్వర్యాలు అక్కర్లేదు తండ్రి. నా తమ్ముడు నాకు కావాలి. మరోసారి బోరుమన్నాను. ఎందుకేదొస్తుందా పెద్దనాన్న? అమ్మకు తిందా? బుజ్జి చేతులతో తుడిచాడు చంటాడు. ఆర్తిగా వాణ్ణి గుండెలకు హత్తుకొని లోపలికి నడిచాను. మరదలు పుట్టింటికి వెళ్ళిపోవటానికి అన్నీ సర్దుకుంటుంది. ఏంటమ్మా అన్నీ సర్దుకుంటున్నావు అని అడిగాను కంగారుగా. ఇక ఏం మిగిలింది బావగారు ఇక్కడ అంటూ కళ్ళు తుడుచుకుందామే. ఏమీ లేకపోవటం ఏంటమ్మా? ఈ ఇంట్లో సగభాగం, పొలంలో సగభాగం, పాడిలో సగభాగం వీడివి, నీ బిడ్డవి, నీవి కావా? నిన్నటిదాకా నాకు 2 పిల్లలు, ఇప్పటి నుంచి 3. వాసు ఆఫీస్లోనే నీకు ఉద్యోగం ఇస్తున్నారు. మెసేజ్ వచ్చింది. పుట్టింటికి వెళ్ళి 3 రోజులు నిద్ర చేసిరా, వచ్చాక జాయిన్ అవుదు గాని అన్నాను. మణి ఆశ్చర్యంగా నాకేసి చూసింది. ఈసారి నేను లాయర్ గారింటికి వెళ్తానంటే మణి అడ్డు చెప్పలేదు. ఇదండి వాళ్ళది మన కథ. స్వార్థంతో మన దగ్గరలో ఉన్నవాళ్ళు మన చుట్టూ ఉన్నంత వరకు వాళ్ళ విలువ తెలియదు. మన స్వార్థమే మనకి ముఖ్యము, అదే జీవితానికి కరెక్ట్ అయిన పరిష్కారం అనుకుంటూ ఉంటాము. ఒక్కసారి వాళ్ళు దూరం అయిన తర్వాత ఎన్ని తెలిసినా ఏమీ ఉపయోగం ఉండదు. డబ్బు కంటే బంధాలు, మనుషులే ముఖ్యమని ఈ కథ మనకు చక్కగా తెలియజెప్పింది కదా. ఈ కథ కనుక మీకు నచ్చితే వెంటనే వీడియోకి లైక్ చేయండి. అలానే మన ఛానల్లో మరిన్ని కథలు ఉన్నాయి, ఒకసారి చూసేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.